మీ గొంతు పోతుంది ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మాట్లాడలేదు. చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను హ్యాపీగా ఉన్నా. ఆగండి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఆగండి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆడియన్స్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. 1 minute. దయచేసి కలర్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒకే ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను అరుస్తాను. మీరు కూడా అందరూ అడుగుతాం. ఈరోజు ఇంతమంది అంటే ఇన్ని వందల మంది అనండి, వేల మంది అనండి, లక్షల మంది అనండి, కోట్ల మంది అనండి మన తెలుగు ప్రజలు, తెలుగు భాషలో కాకుండా వేరే రాష్ట్రాల వారు అంటే బయట దేశంలో మన తెలుగువారు, అదేవిధంగా వేరే భాషల వారు కూడా మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారు, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, లేదంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే దానికి కారణం, మూల కారణం జబర్దస్త్ అనే ఒక షో. ఆ షోలో చేయటం వల్ల మేము ఇవాళ మా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నాం. మా ఓన్ ఫ్యామిలీతో కాకుండా ఇలా చాలా మంది ఫ్యామిలీస్ మా ఒకళ్ళు అయ్యామాట, మీ ఫ్యామిలీ ఒకళ్ళు అయ్యాము. సో ఆ జబర్దస్త్ ఊరికే హిట్ అవ్వలేదండి. మేము చేసే స్కిట్లు ఎంత బాగా చేసినా, ఒక్కొక్కసారి అటు ఇటుగా చేసినా సరే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా షోని ఆదరించి నెంబర్ 1 చేశారు. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మాకెంతైతే ఉన్నదో దానికి రెట్టింపు మీకే ఉన్నదండి. మీ వల్ల మేము ఎంత మంచి స్టేజ్లో ఉన్నాం. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ తెలుగు ఆడియన్స్ రౌండ్ ద గ్లోబ్ ఎవరైతే ఈ షోని పెద్ద సక్సెస్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఇలాగే జీవితాంతం అంటే జబర్దస్త్ ఉన్నంతకాలం, మేము బ్రతికున్నంతకాలం మిమ్మల్ని నమ్మించడానికి ఏదైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాము. మీరందరూ హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటాం, అందరూ మా ఫ్యామిలీస్తో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆల్మోస్ట్ అలాగ 1-2 years అయిపోయింది నేను బయటకు వచ్చి ప్రోగ్రాంలు కానీ అంటే రావడం అదంతా. ప్లీజ్ ప్లీజ్ పడిపోతారు ప్లీజ్. థ్యాంక్స్ లాట్. నిజంగా మై హార్ట్ ఈస్ బీటింగ్ వెరీ ఫాస్ట్. నేను ఒక 1-2 years తర్వాత నేను జనాలు థ్యాంక్ యూ అందరూ చూసేసరికి ఐ కాంట్ బేర్ ఇట్. మీరు తడగలేకపోతున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ద ఆడియన్స్. మా ఒక్క జబర్దస్త్ కాకుండా మిగతా ఢీ షో కానీ లేకపోతే వేరే వేరే మేము చేసే, నేను కానీ మా వాళ్ళందరూ చేసే అన్ని షోలు మేము అందరూ ఎంకరేజ్ చేస్తాం. చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. మా సక్సెస్కి మూల కారణం మీరే. ఎస్ అఫ్ కోర్స్ రష్మిత గురించి కూడా మంచి హాయ్ అందరికీ. అండ్ కమింగ్ టు రెవరెన్స్ ఆఫ్ కలాం, అబ్దుల్ కలాం గారు. నేను ఎక్కువ స్పీచ్ చెప్పలేను, నాకు తెలియదు, నేను ఎక్కువ మాట్లాడలేను. మీ గురించి మాట్లాడగలను, నా గురించి మాట్లాడగలను, నేను చేసిన షో గురించి మాట్లాడగలను, కానీ అన్ని నాకు అసలు మైక్ పట్టుకుంటే మాట్లాడరు. మీరు అడిస్తే నాకు ఏం మాట్లాడాలి అర్థం కాదు, టెన్షన్ పడుతుంది. సో కలాం గారి పేరు పెట్టినందుకు ఆయన ఎంతో మంచివారు, ఎంత సర్వీస్ చేశారు మీ అందరికీ తెలుసు. అలాగే ఆ అసోసియేషన్ వాళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు మన కేరళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళే ఫస్ట్ రియాక్ట్ అయ్యే ఇనిషియేటివ్ తీసుకొని ఇలాగ చాలా చాలా మంచి పనులు చేస్తున్నందుకు ఐఎమ్ సో 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 వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రెవరెన్స్ ఆఫ్ కలాం గారు. అండ్ మీకు ఇప్పుడే కాదు
ఫ్యూచర్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా వస్తే మేమేం చేయగలమో అది కంపల్సరీగా మేము చేస్తామని మనసుగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అసోసియేషన్తో అసోసియేట్ అవ్వడం ఎలా జరిగిందంటే అది మా అప్రూప్ శివన్న గారు. సో ఈయన మాకే కాదండి, మా జబర్దస్త్ టీంకి, తర్వాత మిగతా వాళ్ళందరూ మా అందరికీ ఒక పెద్ద అన్నమాట, దేవుడిచ్చిన అన్నయ్య. మాకు ఏం కావాలి ప్లీజ్ 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 తోసుకోవద్దండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మామూలు ప్లీజ్ మాట్లాడలేదండి. అన్ని మాట్లాడదాం. నాకు 1 నిమిషం టైం ఇస్తే నేను మీకు 10 నిమిషాలు టైం ఇస్తాను, హ్యాపీగా మాట్లాడుకుందాం. సో మా శివన ద్వారా మా అందరికీ ఒక దేవుడి అన్నయ్య, మా కుటుంబంలో ఒక వ్యక్తి. మాకు ఏ సమస్య వచ్చినా లేకపోతే ఎటువంటి హెల్ప్ ఎనీ టైం కావాలన్నా సరే నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయనే వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కడే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ శివన్న. అండ్ ఇకపోతే ఇందాక ఆయన మాట్లాడుతూ మరి ఇప్పుడు పూజ్యులు పెద్ద మనుషులు అనగానే నేను ఎమ్మెల్యే గారిని పిలుస్తాను కూడా నన్ను పిలిచారు, కొత్త మనుషులు సుధీర్ గారు రావాలి అని చెప్పారు. నాకు అర్థం కాల. అజయ్ గారికి ఎప్పుడు అంటే ఖమ్మం టాపిక్ వచ్చినా సరే శివన్న మధ్య కానీ లేకపోతే శివన్నకి నాకు మధ్య కానీ ఇక్కడ ఉన్న కొంతమంది నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఖమ్మం టాపిక్ వస్తే ఖమ్మంలో వచ్చే ఫస్ట్ పేరు నాకు ఈయన పేరు వస్తుంది, అజయ్ గారు. ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసిన సర్వీసెస్ అవన్నీ వింటూ ప్లీజ్ అండి, నేను పోనీ ఆపేస్తా మాట్లాడటం, మీరు చూసుకోవద్దు దయచేసి. మీకేమన్నా అయితే మళ్ళీ ప్లీజ్. ఓకే ఓకే ప్లీజ్. అండ్ మీరందరూ కూడా కిందకి అది ఏమన్నా అయితే అది అసలే సరిగ్గా బాగాలేదు, ఇరిగిపోయినట్టుంది. ప్లీజ్ ప్లీజ్ కాదు అది ఏమన్నా అయిందంటే కింద పాపం అందరూ పడుతుంది, ప్లీజ్. యా చెప్తాం. నా గురించి నాకన్నా మంచి పనులు చేస్తే మంచి వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మన బాధ్యత, మన ధర్మం అది. సో నేను మీ అందరికి ఎలాగో తెలుసు, సార్ కూడా తెలుసు, కానీ నాకు ఆయన గురించి తెలుసు కాబట్టి నేను ఆయన గురించి చెప్పాలి. ఆయన చేసిన మంచి పనులు కానీ నేను చాలా విన్నాను ఆయన గురించి. ఏదన్నా ప్రభుత్వం అంటే పథకాలు పెడితే అది ఉన్నాయని చెప్పడం వేరు, అది ఎవరైతే ఎంచుకున్నా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది వేరు. సో అంత రెస్పాన్సిబుల్ సోషల్ వర్కర్ మన దగ్గర ఉన్నప్పుడు వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి మన ఆశీర్వాదాలు ఆయనకి అందించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూర్ మై ఇన్స్పిరేషన్. ఐ మీన్ మేబీ ఇప్పుడు నాకు నేను మీకు తెలుసుకున్న తర్వాత ఐఎమ్ సో మచ్ హ్యాపీ టు మీట్ యూ. అండ్ ఖమ్మం గురించి చెప్పాలంటే ఖమ్మంలోని మామూలు కాదండి, ఇండస్ట్రీలోని పీక్స్ చూసిన ఆర్టిస్టులు ఉన్నారు. ఒక చిత్రం శ్రీను గారు ఖమ్మం, ఒక శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం, వందే మాత్రం శ్రీనివాస్ గారు ఖమ్మం, ఈటీవీ ప్రభాకర్ గారు ఖమ్మం, మన డీటెయిల్ ఫైల్ గారు రాజు ఖమ్మం. అజయ్ గారు అభయ్ గారు అయితే ఇక్కడే ఖమ్మం, చెప్పగల సింహం ఎప్పుడు సింహమే. సో అలాంటి ఖమ్మంలోకి వచ్చి నేను మీ అందరి మధ్యలోని ఉన్నందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే అది అయిపోతే ఇంక వెళ్ళిపోనా. అందుకే ఇప్పుడు మా సీనియర్ గారు రామప్రసాద్ కూడా రావాలి కదా. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇదే వచ్చి ఉండాలి మరి. సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఒకసారి మాట్లాడి అప్పుడు మేము వెళ్తాం అన్నమాట. సో ఎక్కువ టైం తీసుకెళ్తే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.